స్ట్రక్చరల్ ఎలుసిడేషన్ ఆఫ్ కాల్సిన్. ఈ కాల్సిన్ యొక్క స్ట్రక్చరల్ ఎలుసిడేషన్లో కాల్సిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే కాల్సిన్ యొక్క మెల్టింగ్ పాయింట్ వాల్యూని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది సాచురేటెడా అన్సాచురేటెడా అన్నది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే దీనిలో ఎన్ని OCH3 గ్రూప్స్ ఉన్నాయి నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ఇది అరోమాటికా ఎలిఫాటికా అన్నది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్ట్రక్చర్లో ఉన్నటువంటి రింగ్ ఏ యొక్క నేచర్ని అలాగే రింగ్ సి యొక్క నేచర్ని డిటర్మైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ కాల్సిన్ ఈజ్ C22H25NO6. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఇన్వెస్టిగేషన్స్ నుంచి క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ ఇన్వెస్టిగేషన్ల నుండి ఈ కాల్సిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని C22H25NO6గా డిటర్మైన్ చేయడం అనేది జరిగింది. అలాగే కాల్సిన్ అనేది మనకి బ్రోమిన్ వాటర్ యొక్క కలర్ని కానీ KMnO4 యొక్క కలర్ని కానీ డీకలరైజ్ చేయదు. కాబట్టి ఈ కాల్సిన్ మనం సాచురేటెడ్ కాంపౌండ్గా తీసుకోవటం అనేది జరుగుతుంది. కాల్సిన్ డస్ నాట్ డీకలరైజ్ ద కలర్ ఆఫ్ బ్రోమిన్ వాటర్ అండ్ కలర్ ఆఫ్ KMnO4. సో ఇట్ ఈజ్ టేకెన్ యాజ్ సాచురేటెడ్ కాంపౌండ్. ఈ కాల్సిన్ అనేది మనకి బ్రోమిన్ వాటర్ యొక్క కలర్ని కానీ అలాగే KMnO4 యొక్క కలర్ని కానీ డీకలరైజ్ చేయదు. కాబట్టి ఈ కాల్సిన్ మనం సాచురేటెడ్ కాంపౌండ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్స్ మెల్టింగ్ పాయింట్ వాల్యూ ఈజ్ 155 to 157 degrees సెంటీగ్రేడ్. ఈ కాల్సిన్ యొక్క మెల్టింగ్ పాయింట్ వాల్యూ అనేది 155 to 157 degrees సెంటీగ్రేడ్గా ఉంటుంది. అలాగే ఇది లీవో రొటేటరీ కాంపౌండ్గా ఉంటుంది. కాల్సిన్ అండర్గో ట్రీట్మెంట్ విత్ బేస్. ఇట్ గివ్స్ hydrolyzable products, that is amino derivative of calcin and acetic acid. ఈ కాల్సిన్ తీసుకుని C22H25NO6 కాల్సిన్ తీసుకుని సోడియం హైడ్రాక్సైడ్ తోటి హైడ్రాలసిస్ రియాక్షన్కి గురి చేసినప్పుడు అండి మనకి ఎమినో డెరివేటివ్ ఆఫ్ కాల్సిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఎసిటిక్ యాసిడ్ కూడా ఏర్పడుతుంది. కాల్సిన్ తీసుకుని బేస్ హైడ్రాలసిస్ చేసినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ తోటి హైడ్రాలసిస్ రియాక్షన్ చేసినప్పుడు మనకి ఎమినో డెరివేటివ్ ఆఫ్ కాల్సిన్ అనేది ఫామ్ అవుతుంది. దీంతో పాటుగా ఎసిటిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఏర్పడినటువంటి ఎసిటిక్ యాసిడ్ని బట్టి కాల్సిన్లో ఎసిటైల్ గ్రూప్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఫార్మేషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎసిటైల్ గ్రూప్ ఇన్ కాల్సిన్. ఏర్పడినటువంటి ఎసిటిక్ యాసిడ్ని బట్టి ఈ కాల్సిన్ యొక్క స్ట్రక్చర్లో మనకి ఎసిటైల్ గ్రూప్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. కాల్సిన్ యాజ్ 4 OCH3 గ్రూప్స్. ఈ కాల్సిన్ అనేది 4 OCH3 గ్రూప్స్ని కలిగి ఉంటుంది. జనరల్గా ఈ OCH3 గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం జీసెల్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏ స్ట్రక్చర్లోనైనా సరే ఏ ఆల్కలాయిడ్ స్ట్రక్చర్లోనైనా సరే OCH3 గ్రూప్స్ని మిథాక్సై గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం జీసెల్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. Calcin is treated with hydrogen iodide followed by AgNO3. It gives coloration. Calcin ని తీసుకుని హైడ్రోజన్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేస్తున్నాము. కాల్సిన్ని తీసుకుని హైడ్రోజన్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడ 4 moles ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ అనేది రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి మనకి
4 మోల్స్ మిథైల్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 4 మోల్స్ మిథైల్ అయోడైడ్ అనేది AgNO3 తోటి రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేసి 4 మోల్స్ AgI అనేది ఏర్పడతా ఉంటుంది. సో, ఏర్పడినటువంటి ప్రోడక్ట్‌ని బేస్ చేసుకొని, ఏర్పడినటువంటి 4 మోల్స్ ప్రోడక్ట్‌ని బేస్ చేసుకొని, ఈ కాల్సిన్‌లో మనకి 4 OCH3 గ్రూప్స్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఇక్కడ 4 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ అనేది రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 4 మోల్స్ ఆఫ్ మిథైల్ అయోడైడ్ అనేది ఫామ్ అయింది. సో, దీని నుంచి 4 మోల్స్ ఆఫ్ AgI అనేది ఫామ్ అయింది. 4 మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ అయింది కాబట్టి కాల్సిన్‌లో మనకి 4 OCH3 గ్రూప్స్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చండి. కాల్సిన్ అండర్గో రిడక్షన్ విత్ సోడియం బోరోహైడ్రైడ్. It gives secondary alcohol. Calcine undergo reduction with sodium borohydride. It gives secondary alcohol. ఈ కాల్సిన్ తీసుకుని సోడియం బోరోహైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేస్తున్నప్పుడు మనకి సెకండరీ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. సెకండరీ ఆల్కహాల్ ఏర్పడుతుంది అంటే ఆ కాల్సిన్లో మనకి కార్బోనైల్ గ్రూప్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. C డబుల్ బాండ్ O గ్రూప్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఇక్కడ సెకండరీ ఆల్కహాల్ ఏర్పడ్డది అంటే ఆ కాల్సిన్ యొక్క స్ట్రక్చర్లో మనకి C డబుల్ బాండ్ O గ్రూప్ ఉన్నట్లుగా, కార్బోనైల్ గ్రూప్ ఉన్నట్లుగా, కెటోనిక్ గ్రూప్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. జనరలీ కార్బోనైల్ గ్రూప్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై 2,4-DNP రియేజెంట్. ఈ కార్బోనైల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం 2,4-DNP రియేజెంట్ని యూజ్ చేస్తామండి. 2,4-డైనైట్రో-ఫెనైల్ హైడ్రజైన్ అనేటటువంటి రియేజెంట్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇట్ విల్ నాట్ గివ్ 2,4-DNP డెరివేటివ్. ఈ కార్బోనైల్ గ్రూప్ అనేది కాల్సిన్లో ఉండేటటువంటి కార్బోనైల్ గ్రూప్ అనేది ఈ C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది మనకి 2,4-DNP తోటి మనకి పాజిటివ్గా రియాక్ట్ కావటం లేదు. దీనికి కారణం ఏంటంటే ఈ కార్బోనైల్ గ్రూప్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ గ్రూప్గా ఉంటుంది. కార్బోనైల్ గ్రూప్ అనేది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ గ్రూప్గా ఉంటుంది కాబట్టి ఇది 2,4-DNP రియేజెంట్ తోటి రియాక్ట్ కావటం లేదని మనం అర్థం చేసుకోవచ్చును. ఓకే, కాల్సిన్ని తీసుకుని సోడియం బోరోహైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు మనకి సెకండరీ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అయిందంటే కాల్సిన్ యొక్క స్ట్రక్చర్లో మనకి C డబుల్ బాండ్ O గ్రూప్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. జనరల్గా ఈ C డబుల్ బాండ్ O గ్రూప్ని కార్బోనైల్ గ్రూప్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం 2,4-DNP రియేజెంట్ని యూజ్ చేస్తాము. అయితే కాల్సిన్ స్ట్రక్చర్లో ఉండేటటువంటి C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది 2,4-DNP రియేజెంట్ తోటి రియాక్ట్ కావటం లేదు, పాజిటివ్గా రియాక్ట్ కావటం లేదు. దీనికి కారణం ఏంటి అంటే ఈ కార్బోనైల్ గ్రూప్ అనేది మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ గ్రూప్గా ఉంటుంది కాబట్టి ఇది 2,4-DNP రియేజెంట్ తోటి రియాక్ట్ కావటం లేదని మనం అర్థం చేసుకోవచ్చును. అలాగే ఈ కాల్సిన్ని తీసుకుని యాసిడ్ తోటి విగరస్ హైడ్రాలసిస్ రియాక్షన్కి గురి చేసినప్పుడు ట్రైమిథైల్ కాల్సినిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కాల్సిన్ అండర్గో vigorous hydrolysis with acid. It gives trimethyl calcinic acid. ఈ కాల్సిన్ని తీసుకుని యాసిడ్ తోటి విగరస్ హైడ్రాలసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు మనకి ట్రైమిథైల్ కాల్సినిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దీంతో పాటుగా ఎసిటిక్ యాసిడ్ మరియు మిథైల్ ఆల్కహాల్ అనేవి ఏర్పడుతున్నాయి. సో, ఏర్పడినటువంటి ఎసిటిక్ యాసిడ్ని బట్టి దీనిలో మనకి ఎసిటైల్ గ్రూప్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. Calcine undergo catalytic reduction with hydrogen by palladium. It gives hexahydrocalcine. Calcine undergo catalytic reduction with hydrogen by palladium. It gives hexahydrocalcine. ఈ కాల్సిన్ తీసుకుని మనం రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు హైడ్రోజన్ తోటి పెలాడియం యొక్క ప్రెజెన్స్లో రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు మనకి ఎక్సాహైడ్రోకాల్సిన్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఎక్సాహైడ్రోకాల్సిన్ అనేది మనకి ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కాల్సిన్ యొక్క స్ట్రక్చర్లోని
సి రింగ్‌లో ఉండేటటువంటి లెస్ హిండర్డ్ డబుల్ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతా ఉంటున్నాయి. బ్రేక్ అయ్యి మనకి అవి హైడ్రోజన్స్ తోటి కంబైన్డ్ అవుతున్నాయి. అలాగే సి రింగ్‌లో ఉండేటటువంటి సి డబుల్ బాండ్ ఓ అనేది మనకి ఓహెచ్ కింద కూడా కన్వర్ట్ అవుతా ఉంటుంది. సో, ఈ విధంగా కాల్సిన్‌ని తీసుకొని మనం రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు పెల్లాడియం తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు హెక్సాహైడ్రోకాల్సిన్ అనేది ఏర్పడతా ఉంటుంది. ఈ హెక్సాహైడ్రోకాల్సిన్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కాల్సిన్ స్ట్రక్చర్‌లోని రింగ్ సిలో ఉన్నటువంటి అంటే థర్డ్ రింగ్‌లో ఉండేటటువంటి లెస్ హిండర్డ్ డబుల్ బాండ్స్ అనేవి 2 డబుల్ బాండ్స్ లెస్ హిండర్డ్ 2 డబుల్ బాండ్స్ మరియు అందులో ఉండేటటువంటి కీటోనిక్ గ్రూప్ సి డబుల్ బాండ్ ఓ గ్రూపు రెడ్యూస్ అవుతా ఉంటుంది. సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అనేది మనకి ఓహెచ్ కింద కన్వర్ట్ కావటం అనేది జరుగుతుంది. అలాగే థర్డ్ డబుల్ బాండ్ ఈజ్ నాట్ రెడ్యూస్డ్. ఆ సి రింగ్‌లో ఉండేటటువంటి థర్డ్ డబుల్ బాండ్ అనేది రెడ్యూస్ కాదు. దీనికి కారణం ఏంటి అంటే డ్యూ టు కంప్లీట్ సబ్‌స్టిట్యూషన్ ఆఫ్ మిథాక్సీ గ్రూప్. ఈ థర్డ్ డబుల్ బాండ్ అనేది మిథాక్సీ గ్రూప్ తోటి సబ్‌స్టిట్యూట్ అయ్యుంది కాబట్టి ఈ థర్డ్ డబుల్ బాండ్ అనేది మనకి రిడక్షన్ రియాక్షన్‌లో మనకి పార్టిసిపేట్ చేయటం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాల్సిన్ యొక్క కొన్ని కలర్ రియాక్షన్స్ గురించి మనం నేర్చుకోవచ్చును. ఈ కలర్ రియాక్షన్స్‌ని బేస్ చేసుకొని కాల్సిన్ మనం ఐడెంటిఫై చేయొచ్చును. కాల్సిన్ ఈజ్ ట్రీటెడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇట్ గివ్స్ యెల్లోయిష్ గ్రీన్ కలరేషన్. కాల్సిన్‌ని తీసుకొని H2SO4 తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి యెల్లోయిష్ గ్రీన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం కాల్సిన్‌ని ఐడెంటిఫై చేయొచ్చును. ఈ రియాక్షన్ బేస్ చేసుకొని, కలర్ రియాక్షన్ బేస్ చేసుకొని మనం కాల్సిన్‌ని ఐడెంటిఫై చేయొచ్చును. అలాగే కాల్సిన్ ఈజ్ ట్రీటెడ్ విత్ HNO3. ఇట్ గివ్స్ వైలెట్ కలర్. కాల్సిన్ ఈజ్ ట్రీటెడ్ విత్ HNO3. ఇట్ గివ్స్ వైలెట్ కలర్. యాడ్ ఎక్సెస్ ఆఫ్ NaOH. ఇట్ గివ్స్ రెడ్డిష్ యెల్లో కలర్. ఈ వైలెట్ కలర్‌కి ఎక్సెస్‌గా NaOHని యాడ్ చేసినప్పుడు రెడ్డిష్ యెల్లో కలర్ అనేది ఏర్పడతా ఉంటుంది. సో, ఈ రియాక్షన్ బేస్ చేసుకొని కూడా మనం కాల్సిన్‌ని ఐడెంటిఫై చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ రింగ్ ఏ. కాల్సిన్ యొక్క స్ట్రక్చర్‌లో రింగ్ ఏ యొక్క నేచర్‌ని గురించి ఇప్పుడు మనం స్టడీ చేయొచ్చును. కాల్సిన్ యొక్క స్ట్రక్చర్‌లో మనకి 3 రింగ్స్ అనేవి ఒకదానితో ఒకటి గలనం చెంది ఉంటున్నాయి. ఒకదానితో ఒకటి కలిసి ఉండటం అనేది జరుగుతుంది. కాల్సిన్ ఈజ్ 3 రింగ్స్ ఫ్యూజ్డ్ సిస్టమ్. కాల్సిన్ ఈజ్ 3 రింగ్స్ ఫ్యూజ్డ్ సిస్టమ్. ఈ కాల్సిన్ యొక్క స్ట్రక్చర్‌లో మనకి 3 రింగ్స్ అనేవి ఫ్యూజ్డ్ అయి ఉండటం అనేది జరుగుతుంది. ఇందులో రింగ్ ఏ యొక్క నేచర్‌ని గురించి ఇప్పుడు మనం స్టడీ చేయొచ్చును. ఈ కాల్సిన్‌ని తీసుకొని మనం KMnO4 తోటి డ్రాస్టిక్ కండిషన్స్‌లో మనం ఆక్సిడేషన్ రియాక్షన్‌కి గురి చేస్తున్నప్పుడండి మనకి 3 మీథాక్సీ థాలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. మీథాక్సీ, ట్రైమీథాక్సీ థాలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. ఈ థాలిక్ యాసిడ్‌లో మనకి పేరెంట్ రింగ్ కింద మనకి బెంజీన్ రింగ్ ఉంటుంది కాబట్టి కాల్సిన్‌ని మనం అరోమాటిక్ కాంపౌండ్‌గా మనం తీసుకోవడం జరుగుతుంది. నేచర్ ఆఫ్ రింగ్ ఏ ఈజ్ అరోమాటిక్ కాంపౌండ్. కాల్సిన్ యొక్క స్ట్రక్చర్‌లో రింగ్ ఏని మనం అరోమాటిక్ కాంపౌండ్‌గా తీసుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే కాల్సిన్‌ని తీసుకొని మనం KMnO4 తోటి డ్రాస్టిక్ కండిషన్‌లో ఆక్సిడేషన్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు ట్రైమీథాక్సీ థాలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. ట్రైమీథాక్సీ థాలిక్ యాసిడ్. ఈ థాలిక్ యాసిడ్‌లో మనకి పేరెంట్ రింగ్ కింద బెంజీన్ రింగ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ కాల్సిన్‌కి అరోమాటిక్ నేచర్ ఉన్నట్లుగా మనం భావించవచ్చును. రైట్. కాల్సిన్‌ని తీసుకున్నాము. KMnO4 తోటి డ్రాస్టిక్ కండిషన్‌లో ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేస్తున్నప్పుడు మనకిక్కడ
ట్రైమీథాక్సిథాలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. 3, 4, 5 ట్రైమీథాక్సిథాలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది ఫర్దర్‌గా డీకార్బాక్సిలేషన్ రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్‌లో మనకి సిఓఓహెచ్ నుంచి ఒక సిఓఓహెచ్ నుంచి CO2 అనేది ఎలిమినేట్ కావటం అనేది జరుగుతుంది. అప్పుడు మనకు ఫైనల్‌గా గాలిక్ యాసిడ్ అనేది మనకి లభించడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ రియాక్షన్ ద్వారా మనకి రింగ్ ఏకి అరోమాటిక్ నేచర్ ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చును. నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ రింగ్ సి. నేచర్ ఆఫ్ రింగ్ సి. కాల్సిన్ when it is treated with methyl alcohol it gives yellow calcin. Calcin when it is treated with methyl alcohol it gives yellow calcin. ఈ కాల్సిన్ తీసుకుని మెథైల్ ఆల్కహాల్ తోటి రియాక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎల్లో కాల్సిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ ఎల్లో కాల్సిన్ ఇండికేట్స్ రింగ్ సి ఈజ్ 7 మెంబర్డ్ రింగ్. ఈ ఎల్లో కాల్సిన్ అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే ఎల్లో కాల్సిన్ ఫార్మేషన్ అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే రింగ్ సి అనేది 7 మెంబర్డ్ రింగ్గా ఉంటుంది అన్నదాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ 7 మెంబర్డ్ రింగ్ ఫర్దర్‌గా మనకి ఎస్టర్ సబ్స్టిట్యూటెడ్ అరోమాటిక్ రింగ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. 7 మెంబర్డ్ రింగ్ అనేది ఫర్దర్‌గా మనకి ఎస్టర్ సబ్స్టిట్యూటెడ్ అరోమాటిక్ రింగ్ కింద కన్వర్ట్ కావటం అనేది జరుగుతుంది. రైట్, కాల్సిన్‌ని తీసుకున్నాము. ఈ కాల్సిన్ తీసుకుని మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేస్తున్నాము. మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేస్తున్నాం. మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి OCH3 అనేది ఇక్కడ OCH3 అనేది రియాక్షన్లో మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మిథైల్ ఆల్కహాల్ నుంచి H అనేది H+గా రిలీజ్ అవుతుంది. H+ అయాన్ వచ్చి ఆక్సిజన్ తోటి బాండ్ ఫామ్ చేసుకుంటుంది. H+ అయాన్ వచ్చి ఆక్సిజన్ తోటి బాండ్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో, ఆక్సిజన్ వద్ద మనకి ఎక్సెస్ బాండ్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ రావడం జరుగుతుంది. ఆక్సిజన్ వద్ద మనకి ఉండవలసిన బాండ్స్ కంటే ఎక్కువ బాండ్స్ ఉంటున్నాయి కాబట్టి ఎక్సెస్ బాండ్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ ఆక్సిజన్ వద్ద మనకి పాజిటివ్ ఛార్జ్ రావడం అనేది జరుగుతుంది. సో, ఈ రియాక్షన్‌ని బట్టి మనకి ఈ రింగ్ సి అనేదండి 7 మెంబర్డ్ రింగ్గా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఫర్దర్‌గా ఇది ఇక్కడ నుంచి ఈ కాంపౌండ్ నుంచి మనకి మిథైల్ ఆల్కహాల్ అనేది మనకి ఎలిమినేట్ కావటం అనేది జరుగుతుంది. ఈ కాంపౌండ్ నుంచి మిథైల్ ఆల్కహాల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి మనకి మిథైల్ ఆల్కహాల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 7 మెంబర్డ్ రింగ్ అనేదండి 6 మెంబర్డ్ రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. 7 మెంబర్డ్ రింగ్, ఈ రింగ్ సి అనేది నెక్స్ట్ స్టేజ్లో మనకి 6 మెంబర్డ్ రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ సి డబుల్ బాండ్ ఓ అనేది మనకి సైడ్ చైన్ కింద మారుతుంది. ఈ సి డబుల్ బాండ్ ఓ అనేది 7 మెంబర్డ్ రింగ్లో ఉండేటటువంటి ఈ సి డబుల్ బాండ్ ఓ అనేది సైడ్ చైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సి డబుల్ బాండ్ ఓ ప్లస్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని తీసుకుని మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి ఎస్టర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎస్టర్ ఫార్మేషన్ ఈ మిథైల్ ఆల్కహాల్ నుంచి OCH3 గ్రూప్ రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. OCH3 వచ్చి సి డబుల్ బాండ్ ఓ ప్లస్ తోటి బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఆ విధంగా మనకి ఎస్టర్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, కాల్సిన్ తీసుకుని కాల్సిన్ని మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేస్తున్నాం. కాల్సిన్ని తీసుకుని మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి ఎల్లో కాల్సిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫార్మేషన్ ఆఫ్ ఎల్లో కాల్సిన్ బేస్ చేసుకుని రింగ్ సి అనేది మనకి 7 మెంబర్డ్ రింగ్గా ఉన్నట్లుగా అర్థం చేసుకుంటున్నాము. ఈ 7 మెంబర్డ్ రింగ్ అనేది నెక్స్ట్ స్టేజ్లో ఎస్టర్ సబ్స్టిట్యూటెడ్ అరోమాటిక్ రింగ్ కింద మనకి కన్వర్ట్ కావటం అనేది జరుగుతుంది. రైట్, కాల్సిన్ని తీసుకున్నాం. ఈ కాల్సిన్ని తీసుకుని మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేస్తున్నాము. అప్పుడు మనకి ఎల్లో కాల్సిన్ అనేది వచ్చింది. ఎల్లో కలర్డ్ కాల్సిన్ అనేది ఫామ్ అయింది. దీన్ని బేస్ చేసుకుని రియాక్షన్ బేస్ చేసుకుని
ఈ రింగ్ సి అనేది 7 మెంబర్ రింగ్గా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. ఇది నెక్స్ట్ స్టేజ్లో ఈ 7 మెంబర్ రింగ్ వల్ల నెక్స్ట్ స్టేజ్లో ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే మనకి 6 మెంబర్ రింగ్ కింద మనకి కన్వర్ట్ కావటం అనేది జరుగుతుంది. దీన్ని తీసుకుని మిథైల్ ఆల్కహాల్ తోటి ట్రీట్ చేసినప్పుడు ఎస్టర్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రియాక్షన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని కాల్సిన్కి ఫైనల్గా ఈ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ రియాక్షన్స్ అన్నిటిని బేస్ చేసుకుని కాల్సిన్కి ఈ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే స్టూడెంట్స్, ది నెక్స్ట్ క్లాస్ we discuss about synthesis of colcin. Okay.